ద బ్రైటెస్ట్ ప్లానెట్ అమంగ్ ఆల్ ద ప్లానెట్స్ ఈజ్ అన్నాడు. అన్ని గ్రహాలకెల్లా ప్రకాశవంతమైన గ్రహం ఏదని అడుగుతుండు. ఇక్కడ మనకి ఆప్షన్స్లో వీనస్, సాటర్న్, మెర్క్యూరీ, జూపిటర్ ఇచ్చిండు. చూద్దాం. ఇక్కడ మనకి ఆప్షన్ 1లో వీనస్ ఇచ్చిండు. వీనస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. మరి వీనస్ అనేది ఎందుకు కరెక్ట్ ఆన్సర్ చూద్దాం. ఏదైతే సన్లైట్ వీనస్ పైన పడుతుందో, పడ్డ సన్లైట్లో వీనస్ అనేది 75%ని అది వెనుకకి రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట. ఎట్లయితే ఎర్త్ పైన పడ్డ సన్లైట్ 30% ఎర్త్ రిఫ్లెక్ట్ చేస్తుందో, అట్లనే వీనస్ అనేది 75% రిఫ్లెక్ట్ చేస్తుంది. దీన్ని మనం ఎల్బిడో అంటాం. ఓకే, మరి ఇది ఇంత సన్లైట్ని ఎందుకు రిఫ్లెక్ట్ చేస్తుంది అంటే, ఈ వీనస్ యొక్క అట్మాస్ఫియర్ అనేది దేంతో కంపోజ్ అయి ఉంటుంది? కార్బన్ డైఆక్సైడ్ ఇంకా సల్ఫ్యూరిక్ యాసిడ్తో కంపోజ్ అయి ఉంది అనమాట. ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్కి ఎక్కువ రిఫ్లెక్ట్ చేసే గుణం కలిగి ఉంటుంది. ఎట్లా? ఈ ఎర్త్లో ఉన్న వాటర్ కంటే, ఐస్ కంటే కూడా ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్కి ఎక్కువ రిఫ్లెక్ట్ చేసే గుణం కలిగి ఉంటుంది. ఆల్మోస్ట్ 100% రిఫ్లెక్ట్ చేస్తుంది. ఎంతైతే సల్ఫ్యూరిక్ యాసిడ్ పైన పడుతుందో అంత 100% వెనకకి రిఫ్లెక్ట్ అయిపోతుంది. దీనివల్ల ఇది బ్రైటెస్ట్ స్టార్ అయింది. ఓకే, యాక్చువల్లీ ఈ ప్లానెట్స్కి అన్నిటికీ స్వయంగా ప్రకాశించే శక్తి, స్వయంగా గ్లో అయ్యే శక్తి ఉండదన్నమాట. ఏదైతే సన్లైట్ ఈ ప్లానెట్స్ పైన పడుతుందో వాటి యొక్క ఆ ప్లానెట్ యొక్క అట్మాస్ఫియర్ బట్టి అది వెనకకి రిఫ్లెక్ట్ చేస్తుంది. దాన్ని బట్టి అది ఎంత బ్రైట్గా ఉంటుంది అనేది వాటి యొక్క అట్మాస్ఫియర్ డిసైడ్ చేస్తుంది. ఓకే, ఈ వీనస్ అనేది నాట్ ఓన్లీ బ్రైటెస్ట్ స్టార్, ఇది హాటెస్ట్ స్టార్ కూడా. ఓకే, ఎందుకు హాటెస్ట్ స్టార్ అంటే వీనస్ అండ్ హాట్ స్టార్, వీనస్ యొక్క అట్మాస్ఫియర్ అనేది దేంతో కంపోజ్ అయి ఉంటుంది? 96% కార్బన్ డైఆక్సైడ్తో కంపోజ్ అయి ఉంటుంది అనమాట. మరి ఇంత కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, వీనస్కి ఈ అన్ని ప్లానెట్స్ కంటే కూడా వీనస్లో ఎక్కువ వాల్కనోస్ ఉంటాయి. దీంట్లో వచ్చిన ఎరప్షన్స్ వల్ల కార్బన్ డైఆక్సైడ్ అనేది ఈ అట్మాస్ఫియర్లో ఒక బ్లాంకెట్ లెక్క ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, ఏదైతే ఈ సన్లైట్ సన్ రేడియేషన్ అనేది వీనస్ పైన పడ్డది, షార్ట్ వేవ్ ఫామ్లో పడి లాంగ్ వేవ్ ఫామ్లో హీట్ బయటికి వెళ్ళిపోతుంది. కానీ ఈ యొక్క గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల హీట్ అనేది ఇక్కడే ట్రాప్ అయిపోతుంది అనమాట. ఓకే, రేడియేషన్ ఈ ట్రాప్ అయిపోయిన హీట్ అనేది కొన్ని లక్షల సంవత్సరాలు అట్లనే ట్రాప్ అయ్యి ఇది వీనస్ అనేది హాటెస్ట్ ప్లానెట్ అయింది. ఓకే, ఇక్కడ మనకి వీనస్ పొజిషన్ చూస్తే ఎక్కడ ఉంది? సెకండ్ పొజిషన్లో ఉంది. కానీ దానికంటే ముందు మనకి మెర్క్యూరీ ఫస్ట్ పొజిషన్లో ఉంది. మరి మెర్క్యూరీ ఎందుకు హాటెస్ట్ స్టార్ కాదంటే, మెర్క్యూరీ అనేది దానికి ఎటువంటి అట్మాస్ఫియర్ ఉండదన్నమాట. మరి దాని అట్మాస్ఫియర్ ఎక్కడ పోయిందంటే, ఈ సన్కి దగ్గర ఉండడం వల్ల ఒక ఈ ఏమంటారు సోలార్ విండ్స్ వల్ల దాని ఒక అట్మాస్ఫియర్ మొత్తం బ్లో అయిపోయింది. మరి మిగతా వాటి అట్మాస్ఫియర్ ఉండగా ఇది ఎందుకంటే, మెర్క్యూరీ అనేది స్మాలెస్ట్ ప్లానెట్, ఇది చిన్న సైజు ఉండడం వల్ల దీనికి గ్రావిటేషన్ శక్తి కూడా తక్కువ ఉంటుంది అనమాట. ఈ అట్మాస్ఫియర్ని హోల్డ్ చేసుకోలేదు. ఈ సోలార్ విండ్స్ వల్ల ఇది బ్లో అయిపోయింది. మరి ఇది ఏమవుతుందంటే, ఏదైతే సన్ కలర్ ఫేస్ చేస్తుందో అక్కడేమో బాగా బేక్ అవుతుంటుంది, హీట్ అనేది మాడిపోతుంటుంది, ఇక్కడ డార్క్ ఉంటుంది అనమాట. దీనివల్ల ఇది అట్మాస్ఫియర్ లేకపోవడం వల్ల అది మెర్క్యూరీ హాటెస్ట్ కాలే, అట్లా బ్రైటెస్ట్ కాలే. ఇక్కడ మనకి ఈ వీనస్ కనే వినడానికి ఇంకేం ప్రత్యేకత ఉంది? దీన్ని ఎర్త్ ట్విన్ కూడా అంటారు. ఓకే, మరి దీన్ని ఎర్త్ ట్విన్ అని ఎందుకంటారంటే, ఈ ఎర్త్ సైజు వీనస్ సైజ్ అనేది సిమిలర్ ఉంటుంది, ఇంకా వాటి మాస్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది, 80 to 90%. ఇంకా దీని కాంపోజిషన్ రాక్ కాంపోజిషన్ కూడా సేమ్ ఉంటుంది. దీనివల్ల వీనస్ని ఎర్త్ ట్విన్ అని అంటారు. ఆప్షన్ 1 వీనస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అరేంజ్ ద ప్లానెట్స్ ఇన్ ది సోలార్ సిస్టమ్ ఇన్ ది డిక్రీజింగ్ ఆర్డర్ అన్నాడు, హైయెస్ట్ టు ది లోయెస్ట్ అకార్డింగ్ టు దేర్ నెంబర్ ఆఫ్ మూన్స్ అని చెప్పి. సౌర వ్యవస్థలోని గ్రహాలను వారి యొక్క చంద్రుల సంఖ్య ఆధారంగా అవరోహణ అంటే ఎక్కువ నుండి తక్కువ క్రమంలో అమర్చమని చెప్పిండు. ఇక్కడ మనకి ఆప్షన్స్లో ఏమి ఇచ్చిండు? నెప్ట్యూన్, మార్స్, సాటర్న్, యూరనస్ ఇచ్చిండు. చూద్దాం. ఇక్కడ మనకి సోలార్ సిస్టంలో ఏ ప్లానెట్కి ఎన్ని మూన్స్ ఉన్నాయో చూద్దాం ఒకసారి. మెర్క్యూరీకి మనకి 0 ఉన్నాయి, వీనస్కి కూడా 0 ప్లానెట్స్ మూన్స్, ఎర్త్కి 1 ఉంది, ఇక్కడ మార్స్కి 2, జూపిటర్కి 115, సాటర్న్కి 249 మూన్స్ ఉన్నాయి, యూరనస్కి 29, నెప్ట్యూన్కి 16 ఉన్నాయి. ఓకే, యాక్చువల్లీ ఈ ప్లానెట్స్ని మనం సోలార్లో ఉన్న ప్లానెట్స్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఏవి? ఫస్ట్ ఉన్న 4 ప్లానెట్స్నేమో ఒకటిగా, నెక్స్ట్ ఉన్న 4 ప్లానెట్స్, ఫస్ట్ 4నేమో ఇన్నర్ ప్లానెట్స్ అంటాం, ఇంకా వీటిని టెరెస్ట్రియల్ ప్లానెట్స్ అంటాం. నెక్స్ట్ ఉన్న 4 ప్లానెట్స్ ఏమో అవుటర్ ప్లానెట్స్, ఇవి జువెనైల్ ప్లానెట్స్ అని చెప్పి. ఈ ఫస్ట్ ఉన్న 4 ప్లానెట్స్ కంటే కూడా నెక్స్ట్ ఉన్న 4 ప్లానెట్స్ సైజు పెద్దగా ఉంటాయి అనమాట. వీటి సైజు పెద్దగా ఉండడం వల్ల వీటికి ఎక్కువ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. ఎక్కువ గ్రావిటేషన్ ఫోర్స్ ఉండడం వల్ల దీనికి పెద్ద ఆర్బిట్ ఉంటుంది. ఓకే, ఈ ఆర్బిట్ పెద్దగా ఉండడం వల్ల ఈ ఆర్బిట్లకి చాలా ఆస్ట్రాయిడ్స్ కానీ ఇంకా వస్తాయి కదా, అవన్నీ ఇవి
వీటి యొక్క మూన్ లెక్క తిరుగుతాయి. ఓకే, ఆర్బిట్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ కవర్ చేయగలుగుతుంది. ఎక్కువ కవర్ చేస్తే ఎక్కువ మూన్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఈ ఫస్ట్ ఉన్న 4 ఏమో వీటి ఆర్బిట్ వీటికి గ్రావిటేషన్ ఫోర్స్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇవి సైజ్ చిన్నగా ఉన్నాయి కదా. దీనివల్ల ఈ ఆర్బిట్ చిన్నగా ఉండడం వల్ల ఇటు మూన్స్ కవరేజ్ కూడా తక్కువ ఉంటుంది. ఓకే, చూద్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ 4లో ఏమేమి వచ్చినాయి, ఇక్కడ ఆప్షన్స్లో మనకి మార్స్ ఒకటే ఉంది. ఓకే, మార్స్ 2 ఉండాలి, మిగతా సేమ్ ఉన్నాయి కదా, నెప్ట్యూన్ కానీ సాటర్న్ కానీ ఇవన్నీ ఇటుకంటే ఎక్కువ ఉండే ఛాన్సే ఉంది. ఇక్కడ మనకి ఆప్షన్ బి మటుకు లాస్ట్ ఉండాలి. ఓకే, ఆప్షన్ బి లాస్ట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ డి ఉంది, ఇక్కడ ఏ ఉంది. ఆప్షన్ 4లోనే మనకి బి లాస్ట్ ఉంది, కాబట్టి ఆబ్వియస్లీ ఆప్షన్ 4 కరెక్ట్ అవుతుంది. ఇక్కడ మనకి సి చూస్తే సాటర్న్ ఉంది. ఓకే, డి చూస్తే యురనస్, ఏ చూస్తే నెప్ట్యూన్. ఓకే, ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 4 ఏమో చిన్నగా ఉంటాయి, వీటికి గ్రావిటేషన్ ఫోర్స్ తక్కువ ఉండడం వల్ల చిన్న ఆర్బిట్ ఉంటుంది. చిన్న ఆర్బిట్ ఉండడం వల్ల తక్కువ మూన్స్ను హోల్డ్ చేస్తుంది. నెక్స్ట్ 4 ఏమో పెద్దగా ఉంటాయి, గ్రావిటేషన్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది, ఆర్బిట్ పెద్దగా ఉంటుంది, అవి ఎక్కువ మూన్స్ని హోల్డ్ ఉంచుకోగలుగుతాయి. ఓకే, ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ది ప్లానెట్ దట్ టేక్స్ 88 days టు మేక్ 1 revolution ఆఫ్ ది సన్ ఈజ్ అన్నాడు. ఒకసారి సూర్యుని చుట్టూ తిరగడానికి 88 రోజుల సమయం డాష్ గ్రహము గ్రహముకు పడుతుంది అడుగుతున్నాడు. ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు, జూపిటర్, మార్స్, మెర్క్యూరీ, సాటర్న్ ఇచ్చాడు. చూద్దాం. ఇక్కడ మనకి ఒక్కొక్క ప్లానెట్ ఎన్ని డేస్ తీసుకుంటుందో ఒకసారి చూద్దాం. మెర్క్యూరీకి 88 days, వీనస్కి మనకి 225, ఎర్త్కి 365, మార్స్కి ఇంత 687, జూపిటర్కి 12 ఎర్త్ ఇయర్స్. ఓకే, సాటర్న్కి 29.5 years ఎర్త్ ఇయర్స్, యురనస్కి 84 years ఎర్త్ ఇయర్స్, నెప్ట్యూన్కి 165 years. ఓకే, ఇక్కడ సన్ నుంచి దూరం పోయే కొద్దీ వాటి ఆర్బిట్స్ పెద్దగా అవుతాయి కదా. ఓకే, దానివల్ల ఇక్కడ ఉన్న చివరిలో ఉన్న ప్లానెట్స్కి ఎక్కువ టైం పడుతుంది ఒక రెవల్యూషన్ కంప్లీట్ చేయడానికి. ఇక్కడ మనకి ఆప్షన్ 3 మెర్క్యూరీ ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లానెట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎర్త్స్ టిన్ అన్నాడు. ఈ కింది వానిలో ఒక గ్రహాన్ని భూమి యొక్క కవల అంటారంట. ఇక్కడ మనకు ఆప్షన్ ఇచ్చింది చూద్దాం. ఆప్షన్ 1 మెర్క్యూరీ కాదు, ఇది చాలా చిన్న స్మాలెస్ట్ ప్లానెట్ ఇది. ఓకే, మార్స్ కూడా కాదు, ఇది వీనస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. వీనస్, ఎర్త్ అనేది కొంచెం 80% to 90% సిమిలర్ సైజ్ ఉంటాయి. వీటి యొక్క రాక్ కాంపోజిషన్ కూడా సేమ్ ఉంటుంది అనమాట. వీటి యొక్క మాస్ అంటే బరువు కూడా సమానం ఉంటుంది, అంటే 90% సిమిలర్ ఉంటుంది. దానివల్ల దీన్ని ఎర్త్ టిన్ అంటారు. ఓకే, ఇక్కడ మనం ఇంతకుముందు క్వశ్చన్లో కూడా చూసినాం కదా. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లానెట్స్ ఈజ్ ది అవుటర్ మోస్ట్ ప్లానెట్ ఇన్ ది సోలార్ ఫ్యామిలీ అన్నాడు. సౌర కుటుంబంలోని ఈ కింది గ్రహాలలో ఏది చిట్ట చివరి గ్రహం అని అడుగుతుండు. ఇక్కడ మనకు చూద్దాం. ఇక్కడ మనకు చూస్తే మనకి చిట్ట చివరి గ్రహం ఏది ఉంది, నెప్ట్యూన్ ఉంది. ఓకే, ఇందులో మనకి ఆప్షన్ 3 నెప్ట్యూన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, మనకి ఫస్ట్ ఏముంటుంది, మెర్క్యూరీ ఉంటుంది, లాస్ట్కి నెప్ట్యూన్ ఉంటుంది. ఇక్కడ మనకి చివరిలో 9th గ్రహంగా ప్లూటో ఉండే, ఇది మనకి 2006లో గ్రహాల నుంచి రిమూవ్ చేసేసారు. ఓకే, ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్.